జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 3 విడతల్లోనూ హస్తం పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొదటి 2 విడతల్లో సుమారు 56% పంచాయతీ స్థానాలను గెలిచిన హస్తం పార్టీ తుది విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. నిన్న మొత్తంగా 4159 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2246 పంచాయతీల్లో విజయం సాధించారు. తుది విడతలో సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. 31 జిల్లాల్లోని 12733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 6822 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3519 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇక కాషాయ పార్టీ 703 స్థానాలు కైవసం చేసుకోగా ఇతరులు 1654 స్థానాల్లో గెలిచారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణలో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఎన్నికల కోడ్ ఈ రోజుతోని ముగియబోతోంది. ఎన్నికల కోడ్కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 దఫాల్లో జరిగిన ఎన్నికల్లో 11,497 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 85,955 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలను పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో గెలిచారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చింది. ఇక బీజేపీ మాత్రం 3వ స్థానంలో నిలిచింది. సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు, అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ నెల 22వ తేదీన తమ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి 2 దఫాల్లో 56% గెలుపొందగా 3వ దఫాలో అదే జోరును కొనసాగించింది. ఇక మూడో దశ పల్లెపూర్లో దాదాపు 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2246 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 1163 స్థానాలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక 246 మంది బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 3వ విడతలో ఇతరులు 491 మంది గెలుచుకున్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో 31 జిల్లాల పరిధిలో జరిగితే 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబడితే సిద్దిపేటలో మాత్రం బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని చాటింది. ఇక 31 జిల్లాల పరిధిలో మొత్తం 12,728 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో కోర్టు కేసులు, అదేవిధంగా పోలింగ్ బహిష్కరించిన గ్రామాలను మినహాయిస్తే 3 విడతల్లో గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 6,822 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక 3,519 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక మొత్తంగా 703 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా ఇక మొత్తానికైతే 1654 స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఇక ఇది పోతే 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,728 గ్రామ పంచాయతీలకు 1,12,242 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 1205 పంచాయతీల్లో పోటీ లేకుండా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 21 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. కోర్టు కేసులతో 5 గ్రామ పంచాయతీలకు అది ఎన్నికలు జరగలేదు. మొత్తంగా 26 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఇంకా మరోసారి ఎన్నికలు జరగాల్సింది. ఇంకా 11,497 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించి మొత్తానికి సర్పంచులు, ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఇక రాష్ట్రంలో 90.3% పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,12,242 వార్డు మెంబర్లకు నోటిఫికేషన్ ఇస్తే 393 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 46 చోట్ల కోర్టు స్టే వల్ల ఆగిపోయాయి. మరో 25,848 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇక పోతే 3 విడతల్లో 85,955 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో 76.6% వార్డుల్లో కూడా ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మొత్తం ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం 38,394 మంది పోటీ పడ్డారు. అదేవిధంగా వార్డు మెంబర్ స్థానాలకు 2,12,251 మంది పోటీ పడ్డారు. మొత్తంగా ఇప్పటి వరకు జరగని 26 పంచాయతీలు 439 వార్డుల పైన త్వరలోనే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. ఇక మొత్తానికి ఈ నెల 20వ తేదీన సర్పంచ్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ చేపట్టాలని ఎన్నికల సంఘం భావించినప్పటికీ అనేక విజ్ఞప్తుల మేరకు 22వ తేదీన పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం వాడు మొత్తంగా 80.35% పోలింగ్ నమోదైనట్లుగా 3 దఫల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. థాంక్యూ.